మేము బేడా బుడగ జంగం కులస్తులకి సంబంధించిన వాళ్ళం. మేము కూటమి ప్రభుత్వం బాగానే ఉంది కానండి, మమ్మల్ని గత 18 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోంచి మమ్మల్ని తీసేసి ఓసీలు వేసారండి. మా మా బిడ్డలకి, మా పిల్లలకి, మనవలకి చాలా అన్యాయం జరిగిపోతుందండి. మా స్కాలర్షిప్లు లేవండి, క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవు. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మేము మా ఓటు వచ్చిన కాడి నుంచి ఆయన్నే నమ్ముకొని ఉన్నాం. మాకు ఇప్పుడైనా దయచేసి మాకు ఈ కష్టాల్లోంచి బయట పడేస్తారని నమ్ముతూ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. మా క్యాస్ట్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి నమస్కారం చెప్తూ మాకు త్వరితగతిన క్యాస్ట్ సర్టిఫికేట్లు మాకు ఇప్పించాలని మీడియా ద్వారాగా కోరుతున్నామండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అవటానికి. కూటమి ప్రభుత్వం వల్ల కూడా ఇప్పుడు అందరూ చాలా మందికి కూడా అన్ని రకాల సౌకర్యం అందుతుంది రాష్ట్రంలో. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ పాలన చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని కులాలు, అణిచివేతకి గురైన కులాలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అయితే మేము బేడా బుడగ జంగం కులం మాది. మేము 1976 నుంచి 2008 వరకు సర్టిఫికెట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఎక్కడో బోగస్ కులాలు అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని నెపంతో ఇక్కడ లేరని చెప్పిన ఒక 144 జీవో తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ రకమైన సర్టిఫికేట్స్ ఇవ్వక మా కులస్తులందరూ కూడా పిల్లలు అన్ని రకాల రిజర్వేషన్ హక్కు కోల్పోయి ఈ రోజున చాలా ఇబ్బంది పడుతున్నారు 2008 నుంచి. దానిపైన మేము ఎన్నో పోరాటము, ఉద్యమాలు, పాదయాత్రలు, ఆమరణ నిరాదీక్షలు, మహాగర్జన మీటింగులు అన్నీ చేసిన తర్వాత 3 సార్లు మరి మా పైన కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ఢిల్లీ పంపిస్తున్నారు తప్ప పిల్లలకి ఇంతవరకు ఏ రకమైన రిజర్వేషన్ కానీ హక్కులు అన్ని రకాల కోల్పోయి, విద్యా ఉద్యోగాలు అన్ని రకాలు కూడా కోల్పోయి ఉన్నాం. దీని వెంటనే పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలా విద్యాశాఖ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా దీని మీదుగా కలెక్ట్ చేసుకొని తొందరగా మరి మాకు కూడా న్యాయం చేసి మరి అందరితో ప్రకారంగా సమాజంలో మేము కూడా ఒక హక్కుదారులు కాబట్టి బేడా బుడగ జంగం షెడ్యూల్ కులం 59 కులాల సీరియల్ 9 కాబట్టి మాకు తక్షణమే హక్కు కల్పించవలసిన బాధ్యత తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాం. చాలా వరకు ఆయన అన్ని రంగాల్లో కూడా ఆయన అధికారపూర్వకంగా ఇచ్చిన మాటని వాగ్దానం తప్పకుండా ప్రతి విషయాన్ని చేస్తున్నారు. వారంకా కూడా ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జగన్ గారికి అవకాశం లేదండి, ఎందుకంటే ఆయన పాలన ఏం బాగోలేదు. ఆ పాలనలో ఎక్కడ అభివృద్ధి అన్నది లేదు.